జై శ్రీరామ్. ఇప్పుడు మనం 72 మెలకువ రాగాలు పూర్తి చేసుకున్న తర్వాత, ఇప్పుడు మా విద్యార్థులు చాలామంది కూడా మనం రాగం వాయించినా, లేతే రాగం పాడినా కూడా వాళ్ళు ఒక గుర్తుపట్టగలుగుతున్నారు. కొంతమంది ఏ విధంగా గుర్తుపడుతున్నారో నేను కొన్ని చూపిస్తానన్నమాట. ఇప్పుడు ఆలాపన పాడుతున్నప్పుడు అందరూ కూడా బయట వాళ్ళు కూడా అలా ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేయకపోతే తప్పో, ఒప్పో చెప్పకపోతే మనకి నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్ కాదు. కాబట్టి ఎలాగని ఇప్పుడు ఉదాహరణకు చూడండి. నేను ఒక రాగం వాయిస్తాను. నవీన్, ఇది ఏ రాగంలో అనుకుంటున్నాను? మాయమాలగోల అనుకుంటున్నాను. ఎలా ఎలా ఎక్స్‌ప్రెస్ చేయగలం మాయమాల అంటే? రోజు అకార సాధన ఆ రాగంలో చేసి చేసి అలా అలవాటైంది. అలాగే దాని ఆకార సాధన వల్ల చాలా రాగాలు గుర్తుపట్టడం అవుతుంది. బాగా చెప్పావు. ఇలాగే నెక్స్ట్ ఇంకో రాగం మనం ఇలాగే రాగాలు మనం ఎలా తెలుసుకోవాలో కూడా మనం చేసుకుందాం. ఆకార సాధన చేయడం వలన స్వర ప్రయోగాలు అంటే మనం జంటలు ఇవన్నీ చేయడం వల్ల మన ఆ స్వర స్థానం మైండ్‌లో ఉంటాయి. ఎటువంటి సాధన లేకుండా ఓన్లీ లెసనే మనం నేర్చుకుంటే దానివల్ల మన నాలెడ్జ్ ఇంప్రూవ్‌మెంట్ కాదు. లెసన్‌తో పాటు ఈ ఎక్సర్‌సైజులన్నీ చేయాలి. జై శ్రీరామ్.